మొట్టమొదటిగా ఎందుకు మనకి శోధనలు వస్తున్నాయంటే మొట్టమొదటి ఉన్న కారణం ఏమిటి? పాపం. మరి దావీదు, సంసోను ఇలా ఎంతో మందిని చూసుకుంటే, సౌలు, వీరందరూ కూడా పాపం చేశారు, శోధనలో పడ్డారు. దేవుడు ఇందుకు ఈ శోధనలో పాపం చేసినప్పుడు దేవుడు ఒక విధంగా తెలియచెప్పి వదిలేచ్చు కదా. వదిలేస్తే బుద్ధి రాదండి. వారికి బుద్ధి నేర్పడం కొరకును, క్రమశిక్షణ నేర్పడం కోసం దేవుడు ఏం చేశారు? ఒక విధానంలో నడిపి క్రమశిక్షణలో పెట్టి వారిని తిరిగి లేపాడండి దేవుడు. దావీదు కూడా అలాగ పాపను పడిపోయినప్పటికీ కూడా దేవుడు ఒక క్రమశిక్షణలో ఒక శ్రమ అతనికి పెట్టి మరలా తిరిగి తనకి ఇష్టమైన వాడిగా దేవుడు నిలబెట్టాడు. ఆ శ్రమ లేకపోతే తను ఇంకా పాపములు పడిపోతూనే ఉంటాడు. ఏమండి, ఒక ముళ్ళ మార్గంలో వెళ్తున్నప్పుడు అంత బాగోదురు అన్నప్పుడు, మనకు వెళ్తున్నప్పుడు ఏదైనా గుచ్చుకుంటేనే కదా మనం ఆగుతాం. లేకపోతే ఆ నొప్పి మనకు తెలియకపోతే ఏమైపోతుంది? మనం గుచ్చుకున్న నొప్పి తెలియట్లేదు, ఏం చేస్తాం? వెళ్ళిపోతానే ఉంటాం కదా. అందుకే దేవుడు గుచ్చుకున్నాడు, పాపం అనేది నీకు గుచ్చుకున్నప్పుడు ఆ నొప్పి తెలియజేస్తాడు. ఎందుకంటే రెండోసారి మరలా అడుగు పెడితే మరలా గుచ్చుకుంటుందిరా, మరలా నీ జీవితానికి సమస్య వస్తుందిరా, బాధ వస్తుంది, తెలియపరచడానికి కొరకే దేవుడు క్రమశిక్షణ నిన్ను పెట్టడం కొరకనే దేవుడు ఏం చేస్తాడు? శ్రమను అనే విషయాన్ని పెడతాడు.